మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పంచమి బుధవారం. పెరుగుతో ఇలా చెయ్యండి, చాలు మీ ఇంటికి బంగారం వస్తూనే ఉంటుంది. అస్సలు మిస్ కాకండి. మనందరం ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉన్నాం. కానీ ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా బంగారం కొనలేకపోతున్నామనే బాధ చాలా మందిలో ఉంటుంది. రేపు రాబోయే ఈ పంచమి తిథి రోజున మీరు కేవలం పెరుగుతో ఒక చిన్న పని చేస్తే చాలు, మీ ఇంటికి బంగారం వస్తూనే ఉంటుంది. మన శాస్త్రాల్లో తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ పంచమి తిథి అంటే అది ఒక శక్తివంతమైన రోజుగా శాస్త్రాలు చెబుతున్నాయి. పంచమి అంటే 5. ఈ 5 సంఖ్య మన శరీరంలోని పంచేంద్రియాలకు, ప్రకృతిలోని పంచభూతాలకు ప్రతీక. ముఖ్యంగా ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి పంచమి తిథి అంటే పంచప్రాణాలు. అమ్మవారు ఈ రోజున ఎంతో ప్రసన్నంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే కొండంత బంగారం మన ఇంట్లో ఉండటం పెద్ద కష్టమేమీ కాదు. ఇక పెరుగు అనేది కేవలం మన వంటింట్లో ఉండే పదార్థం మాత్రమే కాదు, అది సాక్షాత్తు అమృతంతో సమానమైనది. పెరుగు తెలుపు రంగులో ఉంటుంది. ఈ తెలుపు రంగు శాంతికి, పవిత్రతకు మరియు శుక్రగ్రహానికి సంకేతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు భోగభాగ్యాలకు, వాహన యోగానికి మరియు బంగారానికి కారకుడు. పెరుగు వాడటం వల్ల మన జాతకంలోని శుక్ర దోషాలు తొలగిపోయి సంపద పెరిగే మార్గాలు సుగమమవుతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే పెరుగులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరానికి చలువ చేస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పాలలో ఉండే శక్తి కన్నా తోడుకున్న పెరుగులో ఉండే శక్తి మరియు బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మన పెద్దలు భోజనం చివరలో పెరుగు తినాలని ఖచ్చితంగా చెబుతారు. అటువంటి పవిత్రమైన పోషక విలువలు కలిగిన పెరుగుతో ఈ పంచమి రోజున ఒక పరిహారం చేస్తే చాలు, బంగారం కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే బంగారం అనేది కేవలం ఒక ఆభరణం కాదు, అది ఒక భారతీయుడి సెంటిమెంట్. ప్రతి ఆడబిడ్డకు బంగారం అంటే ఒక తీరని కోరిక. పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు, ఆ తర్వాత కూడా ఏదో ఒక సందర్భంలో బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. బంగారం మన సంస్కృతిలో ఒక అంతర్భాగం. అది ఒక హోదాకు చిహ్నం మాత్రమే కాదు, కష్టకాలంలో ఆదుకునే ఒక గొప్ప ఆస్తి. అందుకే దీన్ని స్త్రీధనం అని కూడా పిలుస్తారు. కానీ నేటి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు 1 గ్రాము బంగారం కొనాలంటే కూడా ఎంతో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వ మిగలని పరిస్థితుల్లో బంగారం కొనడం అనేది ఒక కలగా మారిపోతుంది. చాలామంది ఎంతో ఆశగా నగల షాపుల ముందు నిలబడి ఆ నగలను చూసి, అయ్యో నా దగ్గర డబ్బులు ఉంటే బాగుండు కదా, నేను కూడా నా కూతురికి లేదా నా భార్యకి ఒక చిన్న ఉంగరం కొని ఇచ్చేవాడిని కదా అని బాధపడుతుంటారు. అప్పులు చేసి బంగారం కొనడం వల్ల ఆనందం కన్నా మానసిక ఒత్తిడే ఎక్కువగా ఉంటుంది. కానీ జ్యోతిష్య పరిహారాల ద్వారా, దైవబలం తోడైతే అనూహ్యమైన మార్గాల ద్వారా మనకు ధనప్రాప్తి కలిగి బంగారం కొనే యోగం పడుతుంది. బంగారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన లోహం. బంగారం మన ఒంటి మీద ఉంటే ఒక రకమైన సానుకూల శక్తి మన శరీరంలో ప్రవహిస్తుంది. అది మన మనసుకి ధైర్యాన్నిస్తుంది. అటువంటి బంగారాన్ని మీ సొంతం చేసుకోవాలని, మీ కల నెరవేరాలని, మీ ఇంట్లో బంగారు నగలు నిండిపోవాలని మీరు కోరుకుంటే ఈ పంచమి తిథి రోజున పెరుగుతో ఈ చిన్న పని తప్పకుండా చేయండి. మరింతకీ ఈ పంచమి తిథి రోజున పెరుగుతో ఏం చేస్తే బంగారం కొనే యోగాలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి అమ్మవారిపై మీకున్న భక్తిని చాటుకుంటూ శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. మీ లైక్ మరియు కమెంట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. మీనా లాంటి అందమైన విషయాల నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమనే శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా, కులదేవతగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల
ఆ ఆలయాన్ని పాడ్యరాజులు రూపొందించారు. చతుష్టషష్ఠి కళానీలమైన మీనాక్షి రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు, ఋద్వికులను పిలిపించిన పాండురాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించి వేసింది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాడ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతవ్వాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాడ్యరాజులు సకల మర్యాదలు చేశాడు. అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి, వద్దు. మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటోందని రాజ్యంలో జరుగుతుందంతా కూడా చెప్పాడు రాజు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను, అడ్డు చెప్పొద్దన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాడ్యరాజు ఆవేదన చెందాడు. ఆది శంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది, ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్న పాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవరితడు? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి? తనను చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళుబుక్కుతుందేంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కడుపడుతుందన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించటం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను నువ్వు ఎవరు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తూ ఉన్నావు? అడ్డు తొలగు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు. అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శంభవి చంద్రమౌళి రబల అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది. అమ్మ, నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా, కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా.
అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామా స్తోత్రాలు. మా ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు. తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమే, ఆ ప్రతి కవిత స్తోత్రమే, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై వేదమే, వేదవాణి అయి అలలారుగాక అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆది శంకరాచార్యులి తొలి విజయం ఇదే. సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలు చెప్తూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి, కాసేపట్ల సూర్యుడు వచ్చేస్తాడు, తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. మీనాక్షి అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయనా, చివరి పందెం నాది, నా పావులన్నీ మధ్యగడిలోకొచ్చాయి, నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూసి, చూడమ్మా, సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు. నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపస శక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడులు శ్రీచక్రం అని గాని తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్ష్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు? నీ తాపస శక్తినెవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము. నీ తాపస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చెయ్యాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రతృష్టగా మారాలి.
నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. ఆ మాటలు విని అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాడ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు, ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తాపస శక్తిగా మారదని పాడ్యరాజుకు అభయం ఇచ్చి మాయమైపోయారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన, స్మరించిన, న్యాయబద్ధమైన, యోగ్యమైన అర్హతున్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు. ఆదిశంకరులు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంతంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటున్నారు భక్తులు. ఈ కథను విన్నా, ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వద్దాం. పంచమి తిథి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేవాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానాదులు ముగించుకుని పవిత్రంగా ఉండాలి. వీలైతే ఈ రోజున అమ్మవారి గుడికి వెళ్లడం ఎంతో మంచిది. సమీపంలోని లక్ష్మీదేవి గుడికి లేదా దుర్గాదేవి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి. ఒకవేళ మీకు బయటకు వెళ్లే వీలు లేకపోతే కనీసం మీ ఇంట్లోనే పూజా గదిలో అమ్మవారి పటాన్ని శుభ్రం చేసుకుని పువ్వులతో అలంకరించుకోండి. కనీసం ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఈరోజు ఉదయం పూట మీ ఇంట్లో ఉన్న స్వచ్ఛమైన పెరుగును తీసుకోండి. ఈ పెరుగు తాజాదిగా ఉండాలి. ఈ రోజున పెరుగుతో మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని దద్దోజనం తయారు చేయడం. అవును, పెరుగుతో అన్నం కలిపి దద్దోజనాన్ని తయారు చేయాలి. అన్నం వండేటప్పుడు పవిత్రమైన ఆలోచనలతో ఉండండి. అన్నం చల్లారిన తర్వాత అందులో తగినంత పెరుగు కలిపి కొంచెం ఉప్పు, తిరగమూత లేదా పోపు వేసి కొన్ని దానిమ్మ గింజల్ని కూడా వేసి దద్దోజనాన్ని సిద్ధం చేయండి. ఇలా సిద్ధం చేసిన దద్దోజనాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఇంట్లో అమ్మవారికైనా సమర్పించవచ్చు లేదా గుడిలో అయినా పెట్టవచ్చు. అమ్మవారికి దద్దోజనం పెట్టి, తల్లి, నా ఆర్థిక ఇబ్బందులు తొలగించు, నా ఇంటికి పసిడి యోగాన్ని ప్రసాదించు అని మనసారా వేడుకోండి. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు మాత్రమే తినడం కాదు, అది అసలైన పరిహారం కాదు. ఆ దద్దోజనాన్ని మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి, ముఖ్యంగా పేదవారికి, చిన్నపిల్లలకు పంచిపెట్టాలి. ఎప్పుడైతే మీరు దైవానికి నివేదించిన ప్రసాదాన్ని 10 మందికి పంచుతారో అప్పుడు ఆ పుణ్యం రెట్టింపు అవుతుంది. పెలుగు అనేది చంద్రుడికి, శుక్రుడికి ప్రతీక కాబట్టి దీన్ని పంచడం వల్ల మీ జాతకంలో ధనస్థానాలు బలపడతాయి. మళ్ళీ చెబుతున్నాను, బంగారం అనేది కేవలం డబ్బు ఉంటే వచ్చేది కాదు, అది ఒక యోగం. ఆ యోగం పట్టాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక క్రియలు చెయ్యాలి. ఈ పరిహారం కేవలం ఒక పంచమి తిథికి చేస్తే సరిపోతుందా అంటే శాస్త్రం ఏం చెబుతోందంటే ఏదైనా ఒక సంకల్పం నెరవేరాలంటే దానికి ఒక క్రమం ఉండాలి. అందుకే మీరు ఈ దద్దోజన ప్రసాద వితరణలు వరుసగా 7 పంచమి తిథుల పాటు చెయ్యాలి. అంటే ప్రతి నెలా వచ్చే పంచమి తిథి నాడు, శుక్లపక్షం లేదా కృష్ణపక్షం ఏదైనా పర్వాలేదు, ఇలా దద్దోజనం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి 10 మందికి పంచాలి. ఇలా 7 సార్లు అంటే 7 పంచమి తిథులు పూర్తి చేసేసరికి మీ ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన మార్పును మీరు గమనిస్తారు. ఆశ్చర్యకరమైన రీతిలో మీకు ధనం సమకూరుతుంది. బంగారం కొనే అవకాశాలు మీ తలుపు తడతాయి. బంగారం మీ ఇంటికి రావడమే కాదు, అది మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. చాలామందికి బంగారం వస్తుంది, కానీ అది తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ పరిహారం చేయడం వల్ల బంగారం మీ ఇంట్లోనే నిలిచి ఉంటుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కూడా ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ కాకండి. రేపు వచ్చే పంచమి తిథిని వినియోగించుకోండి. నమ్మకంతో చేయండి, ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.